నిజంగా చెప్తున్నా, ఈ బిగ్ బాస్ ఎట్లో ఈ అగ్ని పరీక్షలో జడ్జ్ చేసుకున్నంత తలపొగరైతే ఎవ్వరికి లేదు. కంటెస్టెంట్స్ ఎట్లున్నా కూడా వాళ్ళని జడ్జ్ అయ్యి వాళ్ళు ఇట్లా కాదు అట్లా కాదని చెప్పాలి. కానీ వీళ్ళకున్నంత తలపొగరైతే ఎవ్వరికి కూడా లేదు. ఫస్ట్ నవదీప్ వచ్చేసి శ్రీజని నువ్వు ఒక ఊరు నుంచి వచ్చి నువ్వు చెప్తున్నావు నాకు అని ఘోరంగా ఇన్సల్ట్ చేసిండు. దానికి మనోళ్ళంతా ట్రోల్ చేస్తే లాస్ట్ సారీ చెప్పే కాడికి వచ్చింది. మళ్ళీ శ్రీముఖి కూడా షాకిబ్ ని ఒక టాస్క్ లో మొత్తం చీప్ గా చూసేసింది. ఒక చీప్ బిహేవింగ్ అది. ఆడినందుకు చీప్ కాదు, ఈమె చీప్ బిహేవింగ్. మళ్ళీ ఈ రోజు అభిజిత్ వచ్చేసి షాకిబ్ ని ఒక టాస్క్ లో షాకిబ్ వచ్చేసి ఒక క్వశ్చన్ చేసిండు. దానికి అభిజిత్ వచ్చేసి ఏందా ఏం మాట్లాడుతున్నావు, ఎవరికి చెప్తున్నావు, ఏది నీ లెక్కేంది నీదేంది అన్నట్టు. ఎంత చీప్ వరస్ట్ బిహేవింగ్ తెలుసా జడ్జెస్ ది. వీళ్ళు లేదో ఇక ఇది బిగ్ బాస్ సెట్ మాది, మొత్తం మాదే. నాగార్జున బిగ్ బాస్ నుంచి దప్పుకుంటాడు. కంప్లీట్ గా అన్ని సీజన్లకు మేమే జడ్జ్ చేసు, మేము ఎట్లా చెప్తే అట్లా నడుస్తుంది, మేము ఇచ్చిందే జడ్జిమెంట్ అన్నంత ఓవర్ గా ఫీల్ అవుతున్నారు. ఇంత తలపొగరు ఎందుకు భయ్యా? మా అంటే ఇంకా 4 days ఉంది వీళ్ళకి అంతే. తర్వాత కంటెస్టెంట్స్ ఉంటారు, ఈ జడ్జెస్ వెళ్ళిపోతారు. వాళ్ళకి లాజిక్ అర్థమైతలేదేమో, వాళ్ళు గేమ్ ఎట్లా ఆడుతున్నారు అన్నది మాత్రమే నువ్వు చెప్పాలి. మొత్తం ఇంత వరస్ట్ బిహేవింగ్ ఏంది? చీ పో, ఏం మాట్లాడతారు ఏంది భయ్యా ఇదంతా?